మీ జెన్యున్ ఫీడ్‌బ్యాక్, మీ ఫ్రెండ్ మీకు చాలా క్లోజ్ ఆయన ఆప్తులు. సో మీరు జెన్యూన్‌గా చెప్పేయాలి. బేబక్క నువ్వే మాట్లాడేసిగా మాట్లాడు నుంచి. సో మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్గా. అప్పుడే ఎంతో ప్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషన్, అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు. డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్, ఆర్ఆర్ సాంగ్, చిత్రం గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది అంటే ఇది రియల్ గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ప్యాషన్ బ్యాక్ డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ. డెఫినెట్ గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్ గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా, రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ తీసుకుని రియల్ గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్ గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మలమడుగు ప్రాంతంలో అది అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్ ఇది ఒకళ్ళ గురించి సార్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ. ఇది డెఫినెట్ గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్ గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్ లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు, ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాన్ని ఉంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతో మంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సినిమా మీకు మొన్న కలిసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు, దేవగుడి డెఫినెట్ గా నేను హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికి తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్ గా కొన్ని సినిమాలు ఈ మధ్యలో మనం చూసిన సినిమాలు అయితే కనుక, ఒక సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్ గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్ గా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అలాగే ఈ టీం అందరికీ, హీరోయిన్స్ కి, టెక్నీషియన్స్ కి అందరికి, అలాగే మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట ఫీల్డ్ బాగా సంపాదించారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ఆ ప్యాషన్ అనేది నిజంగా ఒక 2 సినిమా సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ వస్తుంది. సో ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇది December 19th రిలీజ్ అవుతుంది థియేటర్లో. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.